ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. గడిచిన 10 దినముల నుండి నేను మీకు దేవుని వాగ్దానాలను అందించలేకపోయాను. దానికి గల కారణం ఏమిటంటే 2019లో సేవ యూట్యూబ్ ప్రారంభించినప్పటి నుండి నిర్విరామముగా ఏ రోజు కూడా తీరిక లేకుండా, ఏ రోజు కూడా శక్తి వంచన లేకుండా ప్రభు సేవను, ప్రభు పరిచర్యను నా శక్తి కలిగినంత వరకు చేసుకుంటూ నడిపించుకుంటూ వచ్చాను. రాను రాను సేవాభారం పెరుగుతుంది గనుక గత కొంతకాలంగా సమయం అనేది అస్సలు దొరకడం లేదు. నిద్రపోవడానికి కానీ, సరిగా భోజనం చేయడానికి కానీ, సరిగా రెస్ట్ తీసుకోవడానికి కానీ సమయం దొరకడం లేదు. గృహ దర్శనాలను, సంఘంలో ప్రార్థనను, యూట్యూబ్ పరిచర్యను, అలాగే మరి ఎంతోమంది నా మీద నమ్మకం ఉంచిన వారు, మన వాక్యం వినేవారు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకునే విషయంలో కావచ్చు, సమయం అనేది దొరకకపోవడం వల్ల, రెస్ట్ లేకపోవడం వల్ల అనారోగ్యానికి గురవ్వడం జరిగింది. 5 రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నాను. 1 వారం క్రితమే హాస్పిటల్ నుండి బయటకు వచ్చాను. కానీ వచ్చిన రోజు నుండి చూస్తున్నాను, శక్తి వస్తే వాక్యాలు పెడదాము అని. కానీ సహకరించలేదు. బాడీ చాలా నీరసంగా, బలహీనంగా ఉన్న కారణంగా ఇన్ని రోజులు మీకు వీడియోలు అందించలేకపోయాను. కానీ ఈరోజు గట్టిగా ప్రార్థన చేసుకొని ప్రభువుని వేడుకున్నాను. ప్రభువా, నాకు శక్తినివ్వు అని చెప్పి ప్రభువుని వేడుకున్నాను. అలాగనే నా కొరకు కొంతమంది సహోదరులు, సహోదరీలు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు అనుదినము. మీరు కూడా యూట్యూబ్లో వాక్యం వినే బిడ్డలు కూడా నా కొరకు ప్రార్థన చేస్తూ ఉంటారు. నాకు తెలుసు, ఆ నమ్మకం నాకున్నది. మీ అందరి ప్రార్థనలను బట్టి, దేవుని మహాకృపను బట్టి దేవుడు మరలా నన్ను బలపరిచాడు. ఇక మీద నుండి సాధ్యమైనంత వరకు ఏ రోజు కూడా మిస్ అవ్వకుండా, తప్పక కొంచెం ప్రయాసమైనప్పటికీ, కష్టమైనప్పటికీ మీ కొరకు దేవుని వాగ్దానాలను సిద్ధపరిచి అనుదినము మీకు అందించే ప్రయత్నము చేస్తాను. నా కొరకు, మన పరిచర్య కొరకు ప్రార్థిస్తూ ఉండండి. దేవుని రాకడ సమీపించుచున్నది. మనము నశించిపోతున్న ఆత్మలను రక్షణలోనికి నడిపించాలి. అందరూ కూడా ఆత్మల రక్షణ కొరకు భారంగా ప్రార్థన చేయండి. అందరం కలిసి ప్రభు రాజ్యాన్ని, ప్రభు రాకడ కొరకు వధువు సంఘాన్ని సిద్ధపరుద్దాము. దేవుడు మీ అందరినీ కూడా చల్లగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. యోహాను సువార్త 3వ అధ్యాయము 8వ వచనము. అపవాది యొక్క క్రియలను లయపరుచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయెను. ఫర్ దిస్ పర్పస్ ద సన్ ఆఫ్ గాడ్ వాజ్ మేనిఫెస్టెడ్, that he might destroy the works of the devil. ప్రభు అయిన యేసుక్రీస్తు అనగా దేవుని కుమారుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే, అపవాది క్రియలను లయపరచడానికి. దేవుడు నీ జీవితంలో అపవాది క్రియలన్నిటినీ లయపరుచునుగాక. అపవాదండి ఏం చేస్తాడు? ఈ అపవాది వాడు ఏమేం చేయిస్తాడు మనిషితో? వాడు ముఖ్యంగా ఏం చేయిస్తాడో తెలుసా? నీ దేవుడు ఏమి చెయ్యమన్నాడో నిన్ను, అది చెయ్యొద్దంటాడు. ఏమి చెయ్యొద్దు అని నీ దేవుడు చెప్పాడో అదే చెయ్యి అని మనుషులను వాడు తొందర పెడుతూ, ప్రేరేపిస్తూ, అవకాశాలు ఇస్తూ, అనుకూలపరుస్తూ
మనోనేత్రాలకు అనగా వాడి మాట వినే వాళ్ళ మనోనేత్రాలకు వాడు గ్రుడ్డితనాన్ని కలుగజేస్తాడు. ఫస్ట్ గ్రుడ్డితనాన్ని కలుగజేసి ఆ అంధత్వంతోనే ప్రజలను ముందుకు తీసుకెళ్తూ ఉంటారు సైతాను చెప్తాడు తాగమని, మందు తాగమని చెప్తాడు సైతాను. కళ్ళు తాగమంటాడు, సారాయి తాగమంటాడు, సిగరెట్లు తాగమంటాడు, బీడీలు తాగమంటాడు, గంజాయి తాగమంటాడు, డ్రగ్స్ తీసుకోమంటాడు, వ్యభిచరించమంటాడు, అపవిత్రంగా ఆలోచించమంటాడు, అపవిత్రంగా నడుచుకోమంటాడు, అపవిత్రమైన క్రియల్లో ఆనందించమంటాడు. వ్యర్థమైన వాటి మీద నీ మనసుని పెట్టే ప్రయత్నం చేస్తాడు. ఉపయోగం లేని వాటి గురించి మాట్లాడేటట్లుగా, ఉపయోగం లేని వాటి గురించి ఆలోచించేటట్లుగా శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబం, గర్వం, ముఖ్యంగా కనబడని పాపము గర్వము. అనగా కొంతమంది మాటలో గర్వం తెలుస్తుంది, కానీ కొందరిలో తెలియని గర్వం ఉంటుంది. అది కూడా మంచిది కాదు. అదే దాని పేరే జీవపు డంబము. జీవపు డంబము ఇది తెలియని పాపం, కనబడని పాపం. ఇలాంటి వాటి మీద మనసుంచుతాడు. నువ్వెవరికంటే గొప్ప కాదు, నువ్వెవరికంటే తక్కువ, నువ్వు అన్నిటిలో ఎక్కువనే, నువ్వు హెచ్చుగా ఉండు అని మాట్లాడతాడు. యేసయ్య పరిచర్యను, యేసయ్య సేవను అడ్డుకునేటట్లుగా వ్యర్థమైన వాటికి మొక్కు, వ్యర్థమైన వాటిని పూజించు, వ్యర్థమైన వాటిని ఆరాధించు, జీవం లేని వాటిని ఆరాధించమని అపవాది సైతాను చెప్తాడు. జీవం లేని వాటిని ఆరాధిస్తే ఎంత పాపమో తెలుసా? నీకు జీవముంది, నువ్వు బ్రతికున్నావు. జీవం లేని వాటిని బ్రతికున్న నీవు ఎలా ఆరాధిస్తావు? చాలామంది అదేదో గొప్ప విషయంగా భావిస్తున్నారు. జీవము గల దేవుని బిడ్డ, నీ దేవుడు జీవము గలవాడు. వాక్యము జీవము గలది, బైబిల్ జీవము గలది. అపవాది జీవము లేనివాడు, వాడు త్రోసివేయబడ్డవాడు, వాడు తృణీకరించబడ్డవాడు. పరలోక రాజ్యంలో వాడికి తావు లేదు, వాడు నరక పాత్రుడు. కాబట్టి నరకానికి అందరినీ తీసుకెళ్లాలన్నది వాడి ఉద్దేశం. అందుకని జీవం గల దేవుని తెలుసుకోకుండా అనేక మంది మనోనేత్రాలు వాడు మూసివేస్తున్నాడు. ఇది వాడి క్రియ. పాపం చేయమంటాం వాడి క్రియ, గర్వంగా నడుచుకోమంటాం వాడి క్రియ, అజ్ఞానంలో నడుచుకోమంటాం వాడి క్రియ. సైతాను ఈ లోకంలో నువ్వు అన్నీ చెయ్యి, ఏమైనా చెయ్యి, తప్పు లేదు అని చెప్తాడు. అక్రమంగా నడవమంటాడు, లంచం తీసుకోమంటాడు, దోచుకోమంటాడు, దొంగిలించమంటాడు, హత్యలు చేయమంటాడు. ఇవన్నీ వాడి క్రియలు. ప్రభు అయిన యేసుక్రీస్తు వాడి క్రియలన్నిటినీ కూడా లయపరిచి, ఏది చెయ్యకూడదో మనిషి వాటిని చెయ్యకుండా ఉండేటట్లుగా ఆత్మ నిగ్రహాన్ని ఇవ్వడం కోసం. ఒకవేళ మనిషి ఆత్మ సరిగా లేకపోతే పరిశుద్ధాత్మని ఇక్కడికి తీసుకురావడం కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎవ్వరిని చంపి పోరాడి కొట్లాడి మనకి స్వతంత్రాన్ని ఇవ్వాల, తన ప్రాణమిచ్చి మనకి స్వతంత్రాన్ని ఇచ్చాడు. తన ప్రాణమిచ్చి మనల్ని పాపంలో నుండి, బంధకాలలో నుండి విడిపించి మనల్ని స్వతంత్రులను చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎవరిని కొట్టో తిట్టో, ఏదో రాజ్యం మీదకి దండెత్తుకొని పోయో తెచ్చిన స్వతంత్రం కాదు ఇది. ప్రభు తన ప్రాణమిచ్చి తెచ్చిన స్వతంత్రం. అపవాది అనుకున్నాడు యేసు బెడద, యేసు పీడ ఇంతటితో పోతుందిలే నాకు అని. కానీ యేసు మరణము మనకు రక్షణగా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభు అయిన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆకాశంలో నక్షత్రం ఉదయించింది. గొల్లలకు దేవదూత కనపడింది, శుభము అని పలికింది.
ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థము భాషాంతరమున దేవుడు మనకు తోడు అని అర్థము. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడో అప్పటి నుండే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుదాము. ఆయనిచ్చే పరలోక రాజ్యాన్ని, రక్షణను పొందుకుందాము. ఆయనను నీవు నమ్మితే సైతాను క్రియలు నీలో ఎంతమాత్రము పనిచేయవు, వాడి ఆలోచనలు ఎంతమాత్రము పనిచేయవు. యేసయ్య ఆలోచనలు, యేసయ్య తలంపులే పనిచేస్తాయి. పరిశుద్ధాత్మ నడిపింపు నీకు చక్కని మార్గాన్ని చూపిస్తుంది. దేవుని రాకడ వచ్చినప్పుడు మనందరం కూడా పరలోక రాజ్యంలో కనబడతాము. నమ్మిన వారు, విశ్వసించిన వారు నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు. దేవా, మీకు స్తుతులు, స్తోత్రాలు. అయ్యా, అపవాది, అవును తండ్రి, మా అందరికీ అపవాది అనేక సార్లు త్రోవ తప్పించే ప్రయత్నం చేశాడు. మమ్మల్ని త్రోవ తప్పమని కూడా ఆలోచనలు ఇచ్చాడు. వాడు నడిపించే ప్రయత్నం చేశాడు తండ్రి. కానీ దేవా, నీ ఆత్మ, పరిశుద్ధాత్మ మమ్మల్ని త్రోవ తప్పనివ్వలేదు. నీ కలువరి రక్తము, నీ సిలువ రక్తము, నీ శరీరము మమ్మల్ని త్రోవ తప్పించలేదు ప్రభువా. త్రోవలోనే ఉంచింది, మమ్మల్ని మంచి మార్గంలోనే ఉంచింది. అందుని బట్టి నీకు వందనాలు. దేవా, నువ్వు రాబట్టే దేవుడైనా నీవు మాకు తోడుగా ఉంటున్నావు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి మాకు ఇచ్చావు. తండ్రిని మాకు అర్థమయ్యేలా చేశావు. కుమారుడిగా నువ్వు చేసిన గొప్ప త్యాగము వెలలేనిది నాయన. తండ్రి, నీ కృప, నీ దయ, నీ కనికరం ఇప్పుడు ఎల్లప్పుడూ ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డ మీద, వారి కుటుంబాల మీద నిండుగా మెండుగా ఉంచమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.